రెండు అక్షతలు వినాయకుడి మీద వేసి దండం పెట్టుకోం. యశ్ భవనామ రూపాభ్యాం యాదే విధర్మంగళాదియో హదమత్ప్రణాత్మం సాం సర్వతోదేంగళనాభస్తేషాం దేస్తేషాం రామవాహాజేషాం దేవరస్కామరువేస్తోదనార్దనాః ఆపదామబహత్తారం దాతారం ధర్మదాం లోకాభిరాం శ్రీరాం భోజ భోజనమాన్యహం ధర్మమంగళమాంగళ్యే శివేద్రపార్థేత్రేదన్యేత్రే. సారీ గైస్, వీడియో అయితే లేట్ అయిపోయింది. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. ఎడిటింగ్ అంటే చేయాలంటే వాయిస్ ఇవ్వలేం కదా, అందుకని లేట్ అయింది. ఇక నుండి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. చెప్పాను కదా ముందుగా వినాయక చవితి ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తానని. 9 days 9 వీడియోస్ ఖచ్చితంగా వస్తానని చెప్పాను. కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతుంది. ఇక నుండి రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ జరగాల్సిన మొదటి పూజ ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:30 జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ పంతులు గారు అయితే ఫోన్ చేశారు, బాబు అంతా రెడీ చేసుకున్నారమ్మా రానా అని. అయితే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే పంతులు గారు అండి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందండి, ఇంకా పూజ సామాన్ కూడా తెచ్చుకోవాలండి అని చెప్పారు. అందుకని చెప్పి పంతులు గారు అయితే వేరే పంతులు గారికి అయితే వెళ్ళిపోయారు. మా పంతులు గారు అంతా రెడీ చేసిన తర్వాత పంతులు గారికి అయితే ఫోన్ చేసాం. పంతులు గారు అంతా రెడీ అయిందండి వస్తారండి అంటే, ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి అమ్మా వేరే పంతులు గారు పూజ చేస్తున్నానన్నారు. హాఫ్ అన్ అవర్లో వస్తా అన్న పంతులు గారు 9 అయినా రావట్లేదు, 10 అయినా రావట్లేదు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. పంతులు గారు ఫోన్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరో పక్క చూసుకుంటే మా కమిటీ కూరవాళ్ళకి ఫుల్గా ఆకలేసేస్తుంది. మా కమిటీ కూరలు మొత్తం కూడా నైట్ నుండి ఇప్పటి వరకు డెకరేషన్ చేసే పనిలో ఉన్నాం, అందుకని ఫుల్గా ఆకలేసేస్తుంది. టైం వచ్చేసి 12 అయింది. పంతులు గారు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నానమ్మా పక్క పందిరిలోనే ఉన్నానన్నారు. ఆ మాట విన్న కమిటీ కూరలకి అయితే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫైనల్లీ మార్నింగ్ జరగాల్సిన పూజ 12:30 స్టార్ట్ చేసాం. అది చెయ్యాలి, అది చేస్తే అంటుకుంటుంది. మూతలో కొద్ది కదా దండం వేసుకో చేయడానికి. ఆర్తికాలు ఎక్కడ పడతావు చూడు, పడిపోకుండా. చూడు చుట్టూరా స్వామి చేతి తగిలిచి పైన కాలు విడిమి పెట్టేది అలా పంచి ఏ చేతికైనా పర్లేదు అలా తగిలిచి పైన పెట్టే. అది పొడుగ్గది, కండువ పొడుగ్గది. ఒక చేతి మీద ఇలా కానీ ఇలా కానీ కూర్చో. చుంతో నీళ్ళు తెచ్చుకున్నావా? శ్రీ మహాగణాధిపతయ నమో నమః. దీపారాధనం కృత్వా దీపం వెలిగించు. మూగుడిలో వెలిగించు. కొత్త ఒకసారి నూనె ముంచు. నాకు పెట్టి చూడండి బాబు, ఎవరి దగ్గర ఉందా? అక్షతలు కలిపేవా కలపలేదు? ఆ వినాయకుడి మీద పైన కొస మర తట్టుకో, కవరు చిగురు మర తట్టుకో. పూజ చేయడానికి అక్షతలు తీసుకోవడానికి వీలుగా. రెండు అక్షతలు వినాయకుడి మీద వేసి దండం పెట్టుకోం. యశ్ భవనామ రూపాభ్యాం యాదే విధర్మంగళాదియో హదమత్ప్రణాత్మం సాం సర్వతోదేంగళనాభస్తేషాం దేస్తేషాం రామవాహాజేషాం దేవరస్కామరువేస్తోదనార్దనాః ఆపదామబహత్తారం దాతారం ధర్మదాం లోకాభిరాం శ్రీరాం భోజ భోజనమాన్యహం ధర్మమంగళమాంగళ్యే శివేద్రపార్థేత్రేదన్యేత్రేంబకేతనారాధన నమోస్తే అక్షతలు పూజెండలాగా శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమో మహేంద్రాభ్యమానే హిరణ్యగర్భాభ్య నమో జయబృందరాభ్యన్మరుంద వశిష్టాభ్య నమః శ్రీ సీతారామభ్యనమద్రవేభ్య మహాగణభ్యర్మై ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాదం జారండి. అక్షతలు తీసుకుని ఎడం చేతి వైపుగా వెనక్కి పోయి వాసన చూసి, అది కాదు మామూలు వాసన చూసి ఎడం చేతి వైపుగా వెనక్కి వేసుకో. ప్రాణానాదం జాతిష్టంతో భూతృషాజా జతే భూమర్గత సమృద్ధన బ్రహ్మకర్మ సమార్భవం భూ. ప్రాణాయామం చేయి ముక్కు మెచ్చి వేసుకో. అంగుళ్యాగ్రేర్న సగా గ్రహం సంపేడ్యం భవనాశనం. ప్రాణాయామం ప్రోక్తం ఋషి పరికల్పితం. దండం పెట్టుకోండి. మమ అనుకోండి మానస్వపాత్రక్షేత్వారాధి పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే మహాత్మరాజ్ఞజా ప్రవృత్తమానస్దే ప్రార్థే శ్వేత వరాహకల్పే వైవస్వదముపాదే జంబూద్వీప భారతవర్షేవర్తమానం వ్యవహారికంద్రమణ శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాదినే దక్షిణాదినే హేమంతృతో మార్గశిరమాసే కృష్ణపక్షే వాసరస్తో भाद्रपदमासे शुक्लपक्षे वासरस्थो वासरः प्रतिपत् चतुर्थ्यां वासरः स्थिरवासरे नक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविधेनवदित्याजां शुभदो श्रीमान् श्रीमतः गोत्रः सदमानस्य गोत्रामि गोत्रमया
పైడి బాలగోత్ర పేరు నా పేరండి రమేష్ అండి. రమేష్ పూర్తి పేరు అంతేనా? అంతే. రమేష్ నామధేయ త్రిమాంధ్రగోత్ర పైడి బాలగోత్ర రమేష్ నామధేయ సహ కుటుంబాన చేసిన పాపాలని పోగొట్టుకోవాలని అంజలి అయితే గుంజలు చేస్తున్నాడు. ఇల్లు కట్టుకుని పూజ అయితే అయిపోయింది. అయిపోయాక కొబ్బరికాయలు కొట్టేసి ఆ కొబ్బరి చిప్పలను కోతుల్లో తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. నేనైతే ఇంటికి వచ్చేసి టిఫిన్ భోజనం ఒకేసారి 2 పట్టేసా. అలాగే సాయంత్రం అయితే భజనకి వెళ్దాం అనుకున్నాను. అంతలోగా ఒక విషయం జరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే మీరు లాస్ట్ వీడియోలో చూస్తారు కదా, పాతగేలా స్నానం చేసాం. ఆ వాటర్ మనకి సెట్ అవ్వలేదు. ఆ వాటర్ సెట్ అవ్వక జలుబు అయితే చేసేసింది. అందువల్ల నేను పందిరిగడికి అయితే వెళ్ళలేదు, ఇంకా రెస్ట్ తీసుకున్నాను. జలుబు చేయడం వల్ల ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా నేను పందిరిలోకి వెళ్ళలేదు. మంగళవారానికి ఫుల్గా రికవర్ అయిన తర్వాత బుధవారం అయితే నేను పూజ చేసుకున్నాను. నేనైతే పులిహోర చేయించాను. చాలామంది చాలా ఐటమ్స్ అయితే చేయించారు. క్యారెట్ పులిహోర, అలాగే లడ్డూలు, ఇటువంటి బూరెలు. ఈరోజు ఎక్కువగానే వచ్చే ప్రసాదాలు. టైం వచ్చేసి 7:40 అవుతుంది. భజన అయితే స్టార్ట్ చేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పాట అయితే అందుకున్నారు. నన్ను కూడా పాడమన్నారు కానీ నేనైతే పాడలేదు. భజన అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచి పెట్టడానికనే వెళ్ళాము. వెళ్ళే దారిలోనూ మేము పంచిపెట్టేదానికంటే మేము తినేసేది ఎక్కువైపోయింది. మన ఛానల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ 9 వీడియోస్ అప్లోడ్ చేస్తామని చెప్పాను కదా. ఇప్పటికే మన ఛానల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో 1, వీడియో 2 కూడా అప్లోడ్ చేయడం జరిగింది. పైన ఐకార్డ్స్లో వస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోతో వినాయక చవితి సెలబ్రేషన్స్ 3rd వీడియో కూడా కంప్లీట్ అయిపోయినట్టే. మన నెక్స్ట్ 4th వీడియో వచ్చేసి మా ఊర్లో ఉన్న ప్రతి పందిరికి వెళ్ళి అక్కడ ఉన్న వినాయకుల్ని, అక్కడ చేసిన డెకరేషన్స్ని అన్నీ చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. వెళ్ళే ముందు మీ ఊరిలో హైయెస్ట్ విగ్రహం హైట్ ఎంతో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బై బాయ్.